వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. నిర్భయ చట్టం ఉన్న గత వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందని హోంమంత్రి అనిత అన్నారు. బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫార్మ్గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము అధ్యక్ష. బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నిన్న రాత్రి తిరుమలలోని యాత్రి సదన్లో పర్యటించారు. గుడివాడ ప్రజలు ప్రధాన సమస్యల్లో ఒకటైన ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేయాలి. అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగొండ్ల రాము గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిని ఛాయాచిత్రాల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించిన ఎమ్మెల్యే రాము. ధన్యవాదాలు అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ. అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజల బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష. అందులో ప్రధానంగా బస్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య. గుడివాడకి 2 లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ బస్టాండు ఎప్పుడో 1983లో ఆధునీకరించబడింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి హాయంలో. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు. అంతేకాకుండా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష. 4 చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే 4 అడుగుల పైన నీళ్ళు అక్కడ నిలిచిపోతాయి అధ్యక్ష. చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. రవాణా శాఖ మంత్రుల వారు కూడా ఈ ఫొటోస్ కూడా వచ్చి ఒకసారి ఇచ్చి ఆయన కూడా దీని మీద పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అయితే 20 బస్ స్టాండ్ అనేది అత్యంత మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఏదైనా మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్లో బస్ స్టాండ్కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే బస్ స్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్ స్టాండ్ ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ ఒక్కటి
ఈ బస్ స్టాండ్ అనేది ఇమీడియట్గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి. ఎందుకంటే అతి చిన్న అత్యంత తక్కువ జనసాంద్రత ఉంటుంది అధ్యక్ష. సో దయచేసి బస్ స్టాండ్కి వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయవాడలోని స్వర హాస్పిటల్లో డాక్టర్ అన్వేష్ నిర్వాకం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కానూరు ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నేకంటి సారిక తన భర్త రమేష్ స్వర హాస్పిటల్లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయాడని, వారికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నమస్తే అండి, నా పేరు సారిక, మా హస్బెండ్ పేరు రమేష్ అండి. మేము ఆగస్టులో స్వర హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాం. అది కూడా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మా అత్తగారే డొనేట్ చేశారండి. అలా చేయించుకున్నాం. 1 మంత్ బాగానే ఉంది మేడం. తర్వాత ఒక 30 డేస్ తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఒక వారం రోజులు ట్రీట్మెంట్ చేసి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, మా వల్ల కాదు, మీకు ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళిపోండి, మేము ట్రీట్మెంట్ చేయమన్నారండి డాక్టర్ అన్వేష్ గారు. ఎలానో బతిలాడుకుంటే సరత గారు విజయ సూపర్ స్పెషాలిటీలో అడ్మిట్ చేశారు. బట్ ఆయన కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు, చూశారండి. కానీ 1 వీక్కే అన్ని టెస్టులు చేసి కిడ్నీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది, తీసేయకపోతే తనకి అటాక్ కానీ లేదా పారాలసిస్ ప్రాబ్లం వచ్చిందన్నారు. వెంటనే తీసేశారు. అది తీసేసిన విషయం తెలుస్తాను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కనీసం నన్ను నా ఫ్యామిలీని కూడా గుర్తుపట్టే పొజిషన్ లేదు. ఇప్పుడు మొత్తం దానికి నేను అక్కడ స్వరాలో 20 lakhs పెట్టామండి. ఇక్కడ విజయ హాస్పిటల్లో కూడా మినిమం 10-15 lakhs అయిపోయింది. మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడింది. ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా డోనేట్ చేశారు. ఆవిడని చూసుకోవచ్చు. నాకు 2 చిన్నపిల్లలండి. మాకు ఏదైనా హెల్ప్ చేయాలి కంప్లీట్. అది అయితే బ్లైండ్ మిస్టేక్ ఫర్ హాస్పిటల్. కిడ్నీ తీసేశారండి. కిడ్నీ తీసేసిన తర్వాత కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం 3కి చనిపోయింది. రమేష్ లేడండి. నా చిన్నపిల్లలు మా అత్తయ్య గారు ఇచ్చారు డోనర్. ఆవిడ పరిస్థితి అలానే ఉంది. మమ్మల్ని ఎవరు చూస్తారు? మాకు కంప్లీట్గా స్వర యజమాని నుంచి మాకు రక్షణ కావాలి, కంప్లీట్ సెక్యూరిటీ కూడా కావాలి. వాళ్ళు నేను ఇంత పెట్టానండి, కనీసం వాళ్ళకి రెస్పాండ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం యాజమాన్యం కంప్లీట్గా సీరియస్ తీసుకోండి. వాళ్ళకి కంప్లీట్గా మాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి. జిల్లాల్లో స్కూల్స్, కాలేజ్ పరిస్థితి అధ్వానంగా ఉందని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ ఆరోపించారు. ప్రైవేట్ కూడా కాదు, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తే విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు అన్నారు. ఎవరైనా కానీ పెట్టుబడిదారుడి యొక్క ప్రథమ లక్ష్యం వ్యాపారం, దాని లాభాలు. ఎప్పుడైతే మీరు విదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించామో ఏం జరుగుతుంది? ఇటువంటి గూఢాచర్యం జరుగుతుంది. ఈ రహస్యాలు ఇతర దేశాలకు అమ్మేయటం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి వాటిని మనం అంగీకరించకూడదని, ఇంపార్టెంట్ ఏది వాటిలో ఇటువంటి విదేశీ పెట్టుబడులు తీసుకురాకూడదని అనుకున్నాం. అలాగే కోర్ సెక్టార్ అయిన కొన్ని మినరల్ సంబంధించి విశాఖ స్టీల్ ఇటువంటి ప్రైవేటీకరించకూడదు. కోర్ సెక్టార్లు ఉన్నాయి, మన టెలిఫోన్స్ ఉన్నాయి, ఎయిర్లైన్స్ ఇటువంటి ప్రైవేట్ పంపించేస్తారు. అసలు రాబడి ఆటి నుంచి వస్తుంది. గవర్నమెంట్ కి మన జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా జరగకూడదని మేము కోరుకుంటాను. ఓటరు నమోదులో కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్యలు? వాళ్ళు ఏమన్నా డిగ్రీ పీసీ అన్నారు, అలాగే ఆధార్ అన్నారు. అది అప్లై చేశారు ఆన్లైన్, ఉత్సాహం అందరూ అప్లై చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? దాదాపు అందరూ కూడా ఎంఆర్ఓలకి సరైన నిర్దేశం లేకపోతే, ఆదేశం లేకపోవడం వల్ల 10th అంటున్నాడు, ఇంటర్ అంటున్నాడు, పీసీ అన్నాడు, లేకపోతే నేను ఆధార్ అంటున్నాడు, ఓటర్ ఐడి ఇన్ని అడుగుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఆ ఉత్సాహం నీరు గారిపోతుంది. ఇన్ని తీపియాలా వీళ్ళకని వాళ్ళు చూపించాల్సింది ఏంటి? తిరుమలలో సామాన్య భక్తులు పెళ్లిళ్లు చేసుకోలేరని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. మొన్న ఒక బాలాజీ జిల్లాలో మనం జనసేన ఫైట్ చేసి తిరుపతి జిల్లా బాగా ఇష్యూ చేసి సోషల్ మీడియా ద్వారా తిరుపతి జిల్లాని మార్చుకున్నాం. బాలాజీ జిల్లా బాలాజీ మహారాష్ట్ర నుంచి
సార్ బోర్డు మీటింగ్లో ఒక చిన్న ఇది పెట్టారు సార్. తిరుమలలో మఠాల మీద జనసేన ప్రక్షాళన చేయాలని నుంచి వెయిట్ చేస్తున్నాం. మఠాలని కూడా సింగిల్ అయిపోయి దాంట్లో కూడా వైసీపీ నాయకులు హ్యాండ్ చేసుకొని ఉండపోయిన భక్తులు పెళ్లి చేసుకుంటే లక్షలు 5 స్టార్ హోటల్ నుంచి గడి తీసుకున్నారు. ఒకరితో చెట్లు మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు? టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి స్పందన. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బిఆర్ నాయుడు గారి చైర్మన్షిప్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. హిందువేతరులకి బాధ్యతలు అంటే గుళ్ళల్లో కనుక బాధ్యతలు ఉన్నట్లయితే వారికి హిందూ ధర్మం పట్ల అవగాహన లేకుండా, హిందూ ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా అవగాహన ఉంటూ హిందూ ధర్మం పట్ల గౌరవం ఉండేటువంటి హిందువుల్ని అక్కడ ఉన్నటువంటి బాధ్యతల్లో నియామకం చేయాలి అనేటువంటి ఆలోచన నిర్ణయం ఏదైతే టీటీడీ బోర్డు చేసిందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దాన్ని స్వాగతిస్తుంది. అది మాత్రమే కాదు, 4-5 నెలల క్రితం ఆనాడు హిందూవేతరులు బోర్డులో ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.